ఓం శాంతి. ఈరోజు మురళి 1/3/2026 సండే. అవ్యక్త బాబ్దాదా గారి మధుర మహావాక్యం. రివైజ్ డేట్ 9/3/2009లో బాబా నడిపించిన మురళి. హోలీ సందర్భంగా బాబా మురళి నడిపించారు. మురళి యొక్క హెడ్లైన్: పరమాత్మ సాంగత్యం యొక్క రంగు మరియు కంబైన్డ్ స్వరూపం యొక్క యథార్థ హోలీని జరుపుకోండి. బాబా ఏమంటున్నారంటే, పరమాత్మ సాంగత్యం అనే రంగేసుకోండి మరియు బాబాతో కంబైన్డ్ స్వరూపం యొక్క యథార్థ హోలీ పండుగను జరుపుకోండి అంటున్నారు. హోలీ పండుగ 8వ తేదీ వస్తుంది కదా, ముందుగానే బాబా మనకు మురళి నడిపిస్తున్నారు. ఈరోజు హోలియెస్ట్ బాబా తన హోలీ పిల్లలతో హోలీ జరుపుకోవడానికి వచ్చారు. అతి పవిత్రుడైన తండ్రి లేదా పవిత్ర సాగరుడైన బాబా తన పవిత్రమైన పిల్లలతో హోలీ పండుగను జరుపుకోవడానికి వచ్చారు. పిల్లలందరూ హోలీ పిల్లలు, మీరందరూ కూడా హోలీ జరుపుకోవడానికి వచ్చారు. ఆలోచించండి, హోలీ ఆత్మలైన మీపైన ఏ రంగు పడిన కారణంగా మీరు హోలీగా అయినారు? పరమాత్మ రంగు. రంగులైతే అనేకంగా ఉన్నాయి, 7 రంగులు ఉన్నాయి. సప్తవర్ణం యొక్క మిశ్రమమే ఇంద్రధనస్సు, విబ్జిఆర్. కానీ మీపైన ఏ రంగు పడింది? జ్ఞాన రంగ, గుణాల రంగ, శక్తుల రంగ, సాంగత్యం రంగ, బాబా రంగ. కానీ మీపైన ఏ రంగు పడింది? దేని కారణంగా మీరు హోలీగా అయ్యారో ఆ శ్రేష్టమైన రంగేమిటి? అన్నింటికన్నా అతిపెద్ద రంగు పరమాత్ముని సాంగత్యపు రంగు. పరమాత్ముని సాంగత్యం యొక్క రంగు పడగానే సహజంగానే హోలీగా అయ్యారు. ఎందుకంటే పరమాత్ముని సాంగత్యం అవినాశి సాంగత్యం యొక్క రంగు. మిగతా రంగులైతే కొద్ది సమయం మాత్రమే ఉంటాయి, కానీ పరమాత్ముని సాంగత్యం యొక్క రంగు పడడం ద్వారా సహజంగానే హోలీగా అనగా పవిత్రంగా అయిపోయారు. సహజంగానే హోలీగా మరియు పవిత్రంగా అయిపోయారు. బాబా యొక్క సాంగత్యం యొక్క రంగు. అపవిత్రంగా ఉన్న ఆత్మ రంగు పవిత్రమైపోయింది. ఎందుకంటే మీరందరూ పరమాత్ముడిని మీ సహచరునిగా చేసుకున్నారు. ఇంపార్టెంట్ కదా, చేసుకున్నారు అని బాబా అంటున్నారు. చేసుకున్నామా అని స్వయంని ప్రశ్నించుకోవాలి. మీ తోడుగా పెట్టుకున్నారు, అందుకే కంబైన్డ్గా అయ్యారు. ఈ కంబైన్డ్ స్వరూపము ప్రియంగా అనిపిస్తుంది కదా. ఈ కంబైన్డ్ రూపం ఎప్పుడూ వేరు కాలేదు, అనుభవం అయితే అవుతుంది కదా. సదా కంబైన్డ్గా ఉంటున్నారు కదా, ఒంటరిగా కాదు. మాయ ఒంటరిగా చేసేందుకు ప్రయత్నిస్తుంది, కానీ ఎవరైతే సదా కంబైన్డ్గా ఉంటున్నారో వారెప్పుడూ వేరు కాలేరు. ఎందుకంటే మాయ వేరు చేసి పాత సంస్కారాలను మళ్ళీ ఇమర్జ్ చేస్తుంది. పాత సంస్కారాలు ఇమర్జ్ అయినప్పుడు శుద్ధమైన సంస్కారాలు మర్జ్ అయిపోతాయి. నిర్లక్ష్యము మరియు సోమరితనం పాత సంస్కారాలు. ఇవి భిన్న భిన్న రూపాలలో ఇమర్జ్ అవుతూ ఉండడం వలన కంబైన్డ్ రూపం విడిపోతుంది. బాబా ఏం చెప్పి, బాబాతో కంబైన్డ్ స్వరూపం ఎందుకు ఉండదు అంటే నిర్లక్ష్యము సోమర్తనము ఉంది అంటున్నారు. నిర్లక్ష్యము సోమర్తనము ఏ ఏ రూపంలో ఉంది అని స్వయంని స్వయం పరిశీలించుకోవాలి. నిర్లక్ష్యం దేంట్లో ఉంది, సోమర్తనం దేంట్లో ఉంది? కాండ్లే చూద్దాంలే అనేది ఉందా? అయితాంలే, మేము కాక ఇంకెవరు అవుతాము, ఇవన్నీ అనేక రకాలుగా ఉన్నాయి కదా. అట్లా లేదు కదా. ఇవి భిన్న భిన్న రూపాలలో ఇమర్జ్ అవుతూ ఉండడం వలన కంబైన్డ్ రూపం విడిపోతుంది. సదా కంబైన్డ్గా ఉంటున్నానా లేదా ఒక్కోసారి ఒంటరిగా ఒక్కోసారి కంబైన్డ్గా ఉంటున్నానా అని స్వయాన్ని పరిశీలించుకోండి. మాయ యొక్క అనేక రూపాలనైతే తెలుసుకున్నారు, అది చతురతతో దాని రంగుని వేసేస్తుంది. విడిపోవడం అంటే మాయ రంగులో పడడం. ఈ నిర్లక్ష్యము సోమర్తనం అనేవి చాలా భిన్న భిన్న రూపాల్లో వస్తాయి. పిల్లలు కూడా వాటిని గుర్తించలేరు. అండర్లైన్ చేసుకోండి.
అందరం అండర్లైన్ చేసుకోవాలి. సోమరితనము, నిర్లక్ష్యము అనేది భిన్న భిన్న రూపాల్లో వస్తుంది. దాన్ని పిల్లలు గుర్తించలేరు, అందరూ గుర్తించలేరు. దివ్య బుద్ధి కలిగిన వాళ్ళు గుర్తిస్తారు దూరం నుండి. ఎందుకంటే మాయ తన వైపుకి ఆకర్షించేస్తుంది. ఈ నిర్లక్ష్యము మరి సోమరితనము రావణి యొక్క ఖజానాలు. ఇవి తండ్రి ఖజానాలు కాదు. నేను అలా కోరుకోవడం లేదు, కానీ ఇది నా సంస్కారము అని ఎంతో నషాతో ఈ రావణి ఖజానా గురించి చెప్తారు. సంస్కారాన్ని, పాత సంస్కారాన్ని నాది అనడం మొదలు పెడతారు. ఇది పరమాత్ముని ఖజానానా లేదా రావణాసురుని ఖజానానా? దానిని నా సంస్కారం అని అనడం ఆలోచించండి, సరైనదేనా? నాదిగా చేసేయడం ఇది మాయ యొక్క చతురత. పరమాత్మ విషయాలను నాదిగా చేసుకోవడం ఇది బాబా కార్యం. బాబా చేయిస్తున్నారు. బాబా ఎవరినో ఒకరిని నిమిత్తం చేసి చేయిస్తారు అనేది లేకోకుండా ఇది ఎవరిది అనేది తెలియక నా సంస్కారము అనేది వస్తుంది అంటున్నారు బాబా. పరమాత్మ ఖజానానా, రావణి ఖజానానా? శుద్ధ నష ఉంది, అశుద్ధ నష ఉంది. నేనేం తక్కువనా, నాకన్నీ తెలుసు అనేది నషానే, నాకేమీ తెలీదు అనేది ఇన్ఫీరియారిటీ, అది కూడా మాయనే. శుద్ధ నష, నేను పలానా మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను, నాలాంటి అదృష్టశాలి ఆత్మ ఇంక ఈ ప్రపంచంలో ఎవరు లేరు, ఇది శుద్ధ నష. రకరకాలుగా ఉంది మాయ. మాయ నిర్లక్ష్యము, సోమర్తనం రూపంలో అనేక రకాలుగా వస్తుంది. రాత్రి లేటుగా వచ్చినావు, పొద్దున ఉన్నిలే మళ్ళా లేస్తాంలే, నీకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు కదా పడుకో. భిన్న భిన్న రూపాల్లో వస్తుంది మాయ. నిర్లక్ష్యము, సోమర్తనం ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళు చెక్ చేసుకొని దాన్ని సమాప్తం చేసుకోవాల్సిందే. అందరిలోనూ ఉంది అనేక రూపాలలో. పరమాత్ముని ఖజానానా లేదా రావణి ఖజానానా? దాన్ని నా సంస్కారం అని అనడం ఆలోచించండి, సరైనదేనా? ఏం చేస్తాము, నా సంస్కారమే ఇట్లా నాదిగా చేసేయడం ఇది మాయ. మాయ యొక్క చతురత. తండ్రి ఖజానా ప్రియమైనదా లేదా రావణి ఖజానా ప్రియమైనదా? సాధారణంగా పిల్లలు తమని తాము విడిపించుకోవడానికి ఇది నా సంస్కారము, అలా అనుకోలేదు అని అంటారు. మరి ఆలోచించండి, ఇది నాదా? రావణి సంస్కారాలను నావిగా చేసుకోవడం వలన నెమ్మది నెమ్మదిగా శుభమైన సంస్కారాలన్నీ సమాప్తమవుతూ ఉంటాయి. పరమాత్ముని సాంగత్యం యొక్క రంగు తగ్గుతూ పోతుంది. రావణి సంస్కారాల్ని నాదిగా చేసుకుంటే బాబా సాంగత్యం యొక్క రంగు పడదు కదా, తగ్గుతూ పోతుంది. మరియు మాయ రంగు ఇమర్జ్ అవుతుంది. కావున నాపై ఏ రంగు ఉంది అని నడుస్తూ నడుస్తూ స్వయాన్ని పరిశీలించుకోండి. ప్రపంచం వారు కూడా హోలీలో ఏం చేస్తారు? ముందుగా చెడుని కాల్చేసి ఆ తర్వాత రంగుని వేసుకుంటారు, జరుపుకుంటారు. మరి మీపైన బాబ్దాదా సాంగత్యం యొక్క రంగు అయితే వేశారు, దానితో పాటు జ్ఞాన రంగు, శక్తుల రంగు, గుణాల రంగును వేస్తూ ఉంటారు. మరి అందరి మీద ఈ ఆత్మిక రంగు ఉంది కదా, ఉందా? చేతులెత్తండి. ఆత్మిక రంగు అంటుకోంది కదా, ఈ రంగు పోదు కదా. ఎవరిపైనైతే ఆత్మిక రంగు అంటుకుందో, అవినాశి రంగు అంటుకుందో, వారిపైన మరే ఇతర రంగు అంటుకోవడానికి వీల్లేదు. ఈ రంగుతో ఎంత హోలీగా అయ్యాను, ఎంతగా అంటే పూర్తి కల్పంలో మీ అంత హోలీగా పవిత్రంగా మరెవ్వరూ కాలేరు. బాబా పిల్లలంతా హోలీగా ఎవ్వరు కాలేరు. మీ పవిత్రత ప్రభువు యొక్క సాంగత్యం యొక్క రంగు. పరమాత్మ కంబైన్డ్గా ఉన్న అనుభవం అన్నింటికన్నా అతీతమైనది మరియు ప్రియమైనది. బాబా జతలో కంబైన్డ్గా ఉండడం అన్నింటికంటే భిన్నమైనది మరియు ప్రియమైనది కదా. ఇతరులు ఎవరైతే హోలీగా పవిత్రంగా అవుతారో వారి శరీరం పవిత్రంగా కాదు. అనేక మంది మహాత్ములు, ధర్మాత్ములు పవిత్రంగా ఉన్నారు, కానీ వారి జన్మ పవిత్రంగా ఉండదు కదా, అపవిత్రంగానే జన్మ తీసుకుంటారు.
ఆత్మ పవిత్రంగా అవుతుంది, కానీ మీరు ఎంత హోలీగా అవుతారంటే మీ శరీరము ఆత్మ రెండూ పవిత్రంగా అవుతాయి. వాళ్ళ పూజలు కూడా సరిగ్గా జరగవు కదా. ధర్మాత్ములు అంత కష్టపడినా, అంత త్యాగం చేసినా, అంత ఆహుతి అయినా ఊరికి ఒక విగ్రహాన్ని పెడతారు. జయంతి రోజు, వర్ధంతి రోజు 2 చెంబులు నీళ్ళు వేసేస్తారు, అంతే, సమాప్తమైపోతుంది అంతటితో. పులహారం వేసేస్తారు, మళ్ళీ ఎవ్వరూ దాని గురించి ఆలోచించరు. కానీ మనది ఎంత విధివక్తిగా జరుగుతుంది. పవిత్రతను సుఖము, శాంతి, ప్రేమ, ఆనందాలకు జనని అంటారు. ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ సుఖశాంతులు కలిసే ఉంటాయి. ఎందుకంటే ఎక్కడ జనని ఉంటుందో అక్కడ పిల్లలు ఉంటారు. బాబా వచ్చి మిమ్మల్ని ఎంతగా హోలీగా చేస్తున్నారంటే మీ జడ చిత్రాలు ఎంత విధిపూర్వకంగా పూజింపబడతాయి. కలియుగ అంతిమంలో కూడా మీరు మీ చిత్రాలను చూస్తున్నారు. ఎంత విధిపూర్వకంగా వాటి పూజ జరుగుతోంది. ఇది పవిత్రతలోని విశేషత. ఎంతమంది మహాత్ములు, ధర్మాత్ములు పవిత్రంగా అయినా కూడా ఎవ్వరి మందిరాలు తయారు కావు. ఇటువంటి విధిపూర్వక పూజ ఎవ్వరికీ జరగదు. మరియు అంతిమ జన్మ వరకు మీ చిత్రాలు కూడా ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాయి. కొద్ది సమయము కోసం సుఖశాంతులను అనుభవం చేయిస్తాయి. దేవతా పిక్చర్లు ఎవరైతే గుడికి పోతారో వాళ్ళ మనసు ప్రశాంతంగా అయిపోతుంది. ఫలానా మా ఇంటి దేవత దగ్గరికి పోయినాము, మా మనస్సు ప్రశాంతం అయిపోయింది, మా కష్టాలన్నీ తీరిపోయినాయి అంటారు. కొంతకాలానికైనా, కొద్ది కాలం కోసమైనా సుఖశాంతులు అనుభవం చేయిస్తాయి ఇప్పటి వరకు. మరి మీ హోలీలో మరియు ప్రపంచం వారి హోలీలో ఎంత తేడా ఉంది. మనోరంజనం కోసం మీరు కొద్దిగా జరుపుకుంటారు, కానీ సత్యమైన పరమాత్ముని సాంగత్యం యొక్క రంగు యొక్క హోలీ మరియు కంబైన్డ్ స్వరూపం యొక్క యథార్థమైన హోలీని మీరు జరుపుకుంటారు. హోలీని ప్రపంచం వారు కూడా భిన్న భిన్న విధానాలతో జరుపుకుంటారు. హోలీ అన్న మాట వెనుక కూడా ఒక రహస్యం ఉంది, అది మీకే తెలుసు, మీరే జరుపుకుంటారు. హోలీ అనగా హోలీ అంటే హోలియా, గడిచిపోయిందేదో గడిచిపోయింది. మరి మీరందరూ పాత జీవితము, పాత విషయాలు, పాత సంస్కారాలు, పాత వ్యర్థ సంకల్పాలను హోలీ చేసేశారు కదా. గడిచిపోయిందేదో గడిచిపోయిందని అనడం అంటే హోలీ. మరి ఇలా చేశారు కదా, లేక ఇప్పటికీ పొరపాటున పాత సంస్కారాలు వచ్చేస్తున్నాయా? మన జన్మయే కొత్తదైనప్పుడు మీరందరూ మరజీవాలుగా అయ్యారు కదా, అయ్యారా? మరజీవులుగా అయ్యారా? చేతులు ఎత్తండి. అచ్చా, కొత్త జన్మ జరిగింది. మరి పాత జన్మ ఎలా గుర్తుకొస్తుంది? పాతది పాతదైపోయింది. ఒకవేళ గడిచిపోయిన విషయాలు లేదా సంకల్పాలు, సంస్కారాలు ఇమర్జ్ అయితే ఏమని అంటారు? హోలీ జరుపుకున్నట్లా? హోలీ చెయ్యలేదు. పరమాత్ముని సాంగత్యపు రంగు మంచిగా పడలేదు. పరమాత్ముని సాంగత్యం యొక్క రంగంటే పాత జన్మను మర్చిపోవడం, పాత విషయాలను మర్చిపోవడం. ఎందుకంటే మర్జీవాగా అయిపోయారు కదా. ఎలాగైతే శరీరం ద్వారా ఒక జన్మను వదిలి మరొకటి తీసుకుంటారో అప్పుడు పాత జన్మ గుర్తుంటుందా? మరి మీరందరూ ఇప్పుడు బ్రాహ్మణ జన్మను ధారణ చేసినారు. మరి గత జన్మలోని సంస్కారాలు, వాటిని పొరపాటుగా నా సంస్కారాలు అని అంటున్నారా? అవి మీవే? ఇవి బ్రాహ్మణ జీవితం యొక్క సంస్కారాలా? ఒకసారి నిర్లక్ష్యము, ఒకసారి రాయల్ సోమరితనము. సోమరితనంలో కూడా చాలా భిన్న భిన్న రూపాలు ఉన్నాయి. సోమరితనం ఎన్ని విధానాలుగా ఉంటుంది మరియు రాయల్ రూపంలో ఎన్ని వస్తాయి అని ఎప్పుడైనా దీనిపైన క్లాస్ చేయండి. మరి బ్రాహ్మణ జీవితం అనగా కొత్త జీవితం. ఇందులో పాతదేదీ ఉండదు. మరి ఈరోజు హోలీ జరుపుకోవడానికి వచ్చారు కదా. మరి హోలీ అనగా హోలియా. మరి ఈరోజు హోలీ జరుపుకోవడం అంటే పాత సంస్కారాల హోలీని కాల్చేయడం. కాల్చిన తర్వాతే జరుపుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు మీది జరుపుకునే స్వరూపమే కదా. కాల్చేశారు కదా పాతదాన్ని, ఇప్పుడు జరుపుకోవాలి.
ప్రభువు యొక్క సాంగత్యం యొక్క రంగులోని ఆనందాన్ని తీసుకోండి. కంబైన్డ్గా ఉండే అనుభవాన్ని చేసేవారు మీరు, అవునా? హోలియెస్ట్ తండ్రి మీ పైన హోలీగా పవిత్రంగా అయ్యే రంగుని వేశారు. హోలియెస్ట్ అతి పవిత్రమైన తండ్రి మన పైన పవిత్రంగా అయ్యే రంగుని వేశారు. మరి ఈరోజు ఎటువంటి హోలీని జరుపుకుంటున్నారు? ఈ రోజు నుండి విశేషంగా ఎటువంటి పాత సంస్కారాన్ని రానివ్వకండి. ఈ హోలీని జరుపుకోగలరా? లేదా అప్పుడప్పుడు వచ్చేస్తాయా? నేను చెయ్యాలనుకోవడం లేదు, కానీ నా సంస్కారము అనే ఈ రాయల్ మాటను ఈరోజు దృఢ సంకల్పం అనే విధితో సమాప్తం చేసేయండి. ఇటువంటి హోలీని సదా జరుపుకునే ధైర్యాన్ని ఈరోజు ఉంచగలరా? లేదా అప్పుడప్పుడు జరుపుకుంటారా? ఈరోజు నుండి పాత సంస్కారాల హోలియా గడిచిందేదో గడిచిపోయింది, ఇది కొత్త జన్మ పాత జన్మ సమాప్తం. ఇలా ధైర్యం ఉంచగల మీరు బాబాకు అతి మధురమైన గారాల ముద్దు పిల్లలు కదా. మరి ఈ సంకల్పం కాదు దృఢ సంకల్పం చేసే ధైర్యం ఉందా? చేతులెత్తండి. చూడండి, అందరూ ధైర్యాన్ని ఉంచారు. సరే, కొద్దిమంది ఉండిపోయారు, కానీ మీరందరూ తోడుగా ఉన్నారు కదా, పక్కా సహచరులు కదా. 2 చేతులు ఎత్తండి. వీళ్ళందరి ఫోటోలు తీయండి. అచ్చా, డబల్ విదేశీయులు కూడా చేతులు ఎత్తుతున్నారు. బాబా ఎట్లా పరామర్శిస్తారు చూడండి. ఒకవైపు జ్ఞానము యొక్క ఆధ్యాత్మికత యొక్క లోతైన రహస్యాలు చెప్తారు, మరొక వైపు రమణీకత కూడా చేస్తారు. తద్వారా ఏమవుతుంది అంటే ఆ గంభీరత యొక్క స్ట్రాంగ్నెస్ అనేది మనకు అనిపించదు. రమణీకతలోకి వెళ్ళిపోతాం, అంతగా హెవీ అనిపించదు. మరి హోలీని హోలీగా జరుపుకుంటున్నందుకు బాబ్దాదా మీకు 10 రెట్లు అభినందనలు చెప్తున్నారు. ఇప్పుడు పొరపాటున కూడా మీ నోటు నుండి నా సంస్కారం అన్న పదాన్ని రానివ్వకండి. రావణ్ణి సంస్కారాన్ని నాది అంటున్నారు. వింతగా ఉందే. రావణుడు శత్రువు కదా. శత్రువు ఖజానాని మీదిగా చేసుకోవడం ఆశ్చర్యమైన విషయం. మేమేమంటున్నాము అని మీకు కూడా ఆశ్చర్యమేస్తుంది. పొరపాటుగా అనేస్తారు, కానీ తర్వాత లోపల మనసు తింటూ ఉంటుంది. అనుభవం కూడా చేస్తూ ఉంటారు. బాబాతో మాట్లాడుతూ ఉంటారు. క్షమాపణ కూడా తీసుకుంటారు. బాబా రేపటి నుండి చెయ్యను అంటారు, కానీ మళ్ళీ చేసేస్తారు. ఇప్పుడు బాబ్దాదా ఏం చెయ్యాలి? చూస్తూ ఉండాలనా? ఇప్పుడు ఇటువంటి పదాలనే హోలీగా కాల్చేయండి. చూడండి, కాల్చేయడంలో కూడా ఒక మంచి విషయాన్ని చెప్తారు. కోకి తయారు చేసేటప్పుడు దానికి దారాన్ని కట్టి వేగిస్తారు. కోకి తయారై పైకి తీసినప్పుడు కోకి తయారవుతుంది, కానీ దారం మాత్రం కాలదు. ఆత్మ అవినాశి, శరీరం కాలుతుంది, శరీరం వినాశం. ఇది మీరు నేర్చుకున్న మొట్టమొదటి పాఠానికి గుర్తు. ఈ పండుగలు శాస్త్రాలు తయారు చేసే పిల్లల అద్భుతం కూడా తక్కువైనదేమీ కాదు. వారు కూడా బాబా పిల్లలే, భగవంతుని పిల్లలే అందరూ. కానీ మీరు చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు. కానీ బాబ్దాదా ఏం చూశారంటే, పిండిలో ఉప్పంతా ఉన్నా వాటిని చాలా రమణీకంగా తయారు చేశారు. ప్రతి పండుగ చూడండి, స్మృతి చిహ్నం ఉంది, కానీ సూక్ష్మమైన కొన్ని విషయాలకు స్థూల రూపాన్ని ఇచ్చేస్తున్నారు. కానీ స్మృతి చిహ్నం అయితే తయారు చేశారు. భక్తిలో కూడా తక్కువేమీ లేదు. భక్తి అయితే ద్వాపర కలియుగాల్లో కూడా గుర్తుంచుకోదగ్గ కొన్ని విషయాలు ఉన్నాయి. అతి వికారిగా కాకుండా భక్తి కాపాడింది. చూడండి, గురువులు కాపాడినారు, ధర్మస్థాపకులు కాపాడినారు. చాలా వికారి అయ్యేదానికి బదులుగా కొంచెం కొద్దో గొప్ప ఎట్లా పడిపోతా ఉండే ఇంటిని కొద్దో గొప్ప మరమ్మతు చేస్తే కొన్నాళ్ళు ఆగుతుంది కదా, అలా బాబా అంటున్నారు. ప్రతి పండుగకి చూడండి ఒక స్మృతి చిహ్నాన్ని తయారు చేశారు, కానీ సూక్ష్మమైన కొన్ని విషయాలకు స్థూల రూపాన్ని ఇచ్చారు. కానీ స్మృతి చిహ్నం అయితే తయారు చేశారు కదా. భక్తిలో కూడా తక్కువేమీ చేయలేదు. భక్తి అయితే ద్వాపర కలియుగాల్లో కూడా గుర్తుంచుకోదగ్గ కొన్ని విషయాలను ఉంచింది. అతి వికారిగా కాకుండా కాపాడింది.
బాబ్దాదా ఈ సామాగ్రిని, పండుగలను, శాస్త్రాలను తయారు చేసేవారిని కూడా వాటి ఫలితాన్ని ఇస్తున్నారు. ఏమైనా భక్తిలో కొంతైనా గుర్తు చేస్తున్నారు. వికారాల నుండి కొద్ది సమయమైనా దూరంగా ఉంటున్నారు. మరి మీరు ఈరోజు ఎటువంటి హోలీని జరుపుకున్నారు? ఎటువంటి హోలీని జరుపుకుంటున్నారు? హోలియా? అందరూ అనండి, హోలియా. అందరూ చేతులు చూపించారు. పక్కా కదా? జరుపుకున్నారా? అచ్చా. మరి రేపు మళ్ళీ మాయ వస్తుంది. ఎందుకంటే మాయ కూడా వింటోంది. కానీ మీరు అలా అనకండి, మీ వైపుకి పిలవకండి. బాగుంది కదా? ఇందులో ఆనందం ఉంది కదా? ఆనందంగా ఉండండి. బాబా మాకు ఎన్ని ఆత్మిక రంగులు వేస్తున్నారు అని బాబాను గుర్తుంచుకోండి. వీటితో మీరు హోలీ హంసలుగా అయిపోతారు. హోలీ హంస అనగా నిర్ణయ శక్తి కలిగిన హోలీ హంస. ఏ పని చేసినా కూడా ఒక సీటును ఫిక్స్ చేసుకోండి. ముందుగా ఆ సీటు పైన కూర్చొని తర్వాత నిర్ణయం తీసుకోండి. ఆ సీటు ఏమిటో తెలుసా? ఆ సీటే త్రికాలదర్శి సీటు. ముందుగా త్రికాలదర్శి సీటు పైన సెట్ అయి 3 కాలాలను చూడండి. కేవలం వర్తమానమే కాదు, ఆది, మధ్య, అంతిమం కూడా. 3 కాలాలలోనూ లాభముందా, నష్టముందా? కొంతమంది పిల్లలు చాలా చతురమైన వారు. చతురతను వినిపించామంటారా? ఏమంటారంటే, ఆ పనిని జరిపించాల్సి ఉండింది కదా, అందుకే జరిపించాను, కానీ చెయ్యకూడదని తెలుసు కానీ చేసేశాను అంటారు. కానీ సరే చేసేశారు, మరి కర్మకు ఫలితం లభిస్తుంది కదా. కనుక చతురత చూపకండి. బాబాను కూడా ఎంతో రంజింపచేస్తారు. పొరపాటు చేస్తారు కదా. అప్పుడు బాబ్దాదాకి ఎలాంటి మాటలు వినిపిస్తారంటే, బాబా మీరైతే దయాహృదయులు కదా, మీరు క్షమాహృదయులు కదా, బాబా ఎవరు అని బాబాకే గుర్తు తెప్పిస్తారు. చూడండి ఏమేం చేస్తాం మనం, అన్నీ చెప్తున్నారు బాబా. హనుమంతుని ముందు కుప్పిగంతులు అన్నట్లు నాకు చెప్పేసి సమాప్తం చేసేయండి అని మీరు చెప్పారు కదా. కానీ భావనతో వినిపించి సమాప్తం చేసేయండి. ఒక్క మాటను పక్కా చేసుకున్నారు, వినిపిస్తారు. కానీ ముందుగా దృఢ సంకల్పంతో స్వయాన్ని పరివర్తన చేసుకొని తర్వాత వినిపించండి. ఎంతగానో రంజింపచేస్తారు, ఖుషి చేస్తారు నన్ను. మీరు చెప్పారు కదా, మీరు చెప్పారు కదా, మీరు చెప్పారు కదా అని బాబాకే గుర్తు చేయిస్తారు. ఎంతో చతురతను చూపిస్తారు. ఇప్పుడు చతురత చెయ్యకండి, ధైర్యాన్ని ఉంచండి. చెయ్యాల్సిందే. చేస్తాంలే, చూస్తాంలే అనేది కాదు, చెయ్యాల్సిందే. చూడండి ఎంత బాగా చెప్తున్నారు బాబ్దాదా. రోజంతట్లో చేస్తాము, చూస్తాము అనే పాట చాలా పాడుతూ ఉంటారు, వింటూ ఉంటారు. చూస్తాం చూస్తాం, అవుతాం అవుతాం, కానీ వేగం ఎంతుంది? పరివర్తన అవుతామంటాం, కానీ ఎంత పరివర్తన, ఎంత వేగంతో? అది బాబా అంటున్నారు. బాబాతో వెళ్ళగలరా ఈ విధంగా? కాన్లే కాన్లే చూస్తాంలే అనేవాళ్ళు. మరైతే ఎవరు రెడీగా ఉన్నారా? మరి చేస్తాము చూస్తాము అని అనేవారు ఎవరు రెడీగా ఉన్నట్లా లేదా? మరి బాబాతో ఎలా వెళ్ళగలరు? బాబాతో అందరూ వెళ్తే ఉండడాన్ని చూస్తూ ఉంటారా? అందరూ వెళ్తూ ఉండడాన్ని చూస్తారా? బాబాకు పిల్లల ప్రతి ఒక్కరిపైన 10 రెట్ల ప్రేమ ఉంది. నా పిల్లలు తోడుగా రాకపోవడాన్ని బాబా కోరుకోవడం లేదు. అంటే నా ప్రతి బిడ్డ నా జతలో రావాలనేది బాబాకి ఇష్టం. ఎంత బాగా చెప్తున్నారు చూడండి బాబా. మరి ఎవరు రెడీగా ఉన్నారా? నా ప్రతి బిడ్డ బాబా జతలోనే రావాలా అనేది బాబాకి ఇష్టం. ప్రతి ఒక్క బిడ్డ పైన నాకు 10 రెట్ల ప్రేమ ఉంది, నా జతలో రావాలి. ఇంటికి తిరిగి వెళ్ళే సమయం వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళరా? వెళ్ళాల్సిందే బలవంతంగానైనా. ఎందుకంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ రాజ్యంలోకి రావాలి. కలిసి ఇంటికి వెళ్ళకపోతే బ్రహ్మ బాబాతో కలిసి రాజ్యంలోకి కూడా రాలేరు, వెనుక వస్తారు. మరి మీ ప్రతిజ్ఞ ఏమిటి? తోడుగా నడుస్తామనే లేదా వెనకొస్తామనే? ఇందులో కూడా చూస్తాము అని అంటారా? చేరుకుంటాము. చూడు బాబా, తప్పకుండా చేరుకుంటాం. ఇప్పుడు ఈ భాషను సమాప్తం చేయండి. బాబాకే తెలివిచ్చేవాళ్ళమా మనం? స్వచ్ఛ నలువైపులా ఉన్న పిల్లలను కూడా బాబ్దాదా చూస్తున్నారు. దూరంగా ఉన్నప్పటికీ సైన్స్ సాధనాల ద్వారా మెజారిటీ స్థానాలలో సెంటర్లలో వారు కూడా బాబ్దాదాను చూస్తూ ఉన్నారు. మీరు టోలీ తింటారో అప్పుడు వారు కూడా టోలీ పంచుతారు.
అందరూ దూరంగా కూర్చొని కూడా సమీపాన్ని ఎలా అనుభవం చేస్తున్నారని బాబ్దాదా చూస్తున్నారు. నలువైపులా ఉన్న పిల్లలకి ఎవరైతే సదా తండ్రి సమానంగా సంపన్నంగా సంపూర్ణంగా కావాలనో, ఎవరైతే ఈ సంకల్పాన్ని ధారణ చేశారో, దృఢతాశక్తిని మధ్య మధ్యలో ఈ సంకల్పానికి ఇస్తూ ఉంటారో, ఇలా నలువైపులా శుభ సంకల్పాన్ని ధారణ చేసుకునే వారికి, దీంతో పాటు బాబా ఆశలను పూర్తి చేసే ఆశా నక్షత్రాలకు, అలాగే దాదీ మాటలు కర్మాతీతంగా అవ్వాల్సిందే, కావాల్సిందే, కావాల్సిందే అనే మాటలు, మరియు మమా మాటలు సదా ఏవి చెయ్యాలనో దాన్ని ఈరోజే చెయ్యాలి, రేపటికై వాయిదా వేయకూడదు అనే మాటలు, దీదీ మాటలు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఇవి చెవుల్లో మారుమ్రోగుతూ ఉండాలి కదా. పదే పదే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, కర్మాతీతంగా కావాలి, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అనే ధుని పెట్టుకోండి. ఈ మాటలను పదే పదే స్మృతిలోకి తీసుకొచ్చే సమర్థాత్మలకు, హోలీ పిల్లలకు బాబ్దాదా నుండి హోలీ పండుగ శుభాకాంక్షలు. బాబా మీకు కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు బాబా. లెక్కలేనన్ని రెట్లు, పదమాల రెట్లు, కోటాను కోట్ల రెట్ల శుభాకాంక్షలు. మా జీవితాన్నే పవిత్రమయంగా దివ్యంగా తయారు చేస్తున్నారు. దీనితో పాటు అందరికీ బాబ్దాదా ముందుగా మధుబనం యొక్క మిఠాయి ఇస్తున్నారు. అందరూ నోరు తెరవండి, మిఠాయి తినండి. తిన్నారా? అందరికీ చాలా చాలా పదమాల రెట్లు బాబ్దాదా మరియు అడ్వాన్స్ పార్టీలోని పిల్లలందరి ప్రియస్మృతులు మరియు తండ్రి యొక్క నమస్తే, భగవంతుడు నమస్తే చెప్తున్నారు. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते. थैंक यू बाबा. వరదానం: సర్వాత్మల పట్ల స్నేహము మరియు శుభచింతక భావనను ఉంచే ఆత్మాభిమానులుగా కండి. ఏ విధంగా మహిమ చేసే ఆత్మ పట్ల స్నేహభావన ఉంటుందో, అలాగే ఎప్పుడైనా ఎవరైనా శిక్షణనిస్తే అప్పుడు కూడా ఆ ఆత్మ పట్ల అటువంటి స్నేహము శుభచింతక భావన ఉండాలి. వీరు నా కొరకు చాలా గొప్ప శుభచింతకులు అని భావించాలి. ఇటువంటి స్థితినే ఆత్మాభిమాని స్థితి అంటారు. ఆత్మాభిమానులుగా లేకుంటే తప్పకుండా అభిమానం ఉన్నట్లే. అభిమానం కలవారు ఎప్పుడూ తమ అవమానాన్ని సహించుకోలేరు. స్లోగన్: సదా పరమాత్మ ప్రేమలో నిమగ్నమై ఉన్నట్లయితే దుఃఖపు ప్రపంచాన్ని మర్చిపోతారు. బాబా ప్రేమ ఉంటే ఈ ప్రపంచం యొక్క దుఃఖం ఏం చేస్తుంది? అవ్యక్త సూచన: నిశ్చయం అనే పునాదిని దృఢంగా చేసుకొని సదా నిర్భయంగా నిశ్చింతగా కండి. నిశ్చయం అనే పునాదిని దృఢంగా చేసుకొని సదా నిర్భయంగా నిశ్చింతగా కండి. పెద్దవారి చేతిలో తమ చెయ్యి ఉన్నప్పుడు చిన్నవారి స్థితి నిర్భయంగా నిశ్చింతగా ఉంటుంది. ప్రతి కర్మలో బాబ్దాదా నా తోడుగా కూడా ఉంటారు మరియు ఈ అలౌకిక జీవితం అనే చెయ్యి వారి చేతిలో ఉంటుందని మీకు నిశ్చయం ఉంది. అనగా జీవితం వారికి అర్పించేసినప్పుడు ఇక దాని బాధ్యత వారిదే అయిపోతుంది. భారాన్ని అంతటినీ బాబాపై పెట్టేసి స్వయాన్ని తేలికగా చేసుకుంటే సదా నిశ్చింతగా ఉంటారు మరియు ప్రతి కార్యము యాక్యురేట్గా అవుతుంది. అంతే కదా బాబా? మీరున్నారు, మీరుంటే ఏదైనా అన్నీ సఫలమైపోతుంది, అన్నిట్లో విజయం లభిస్తుంది. థ్యాంక్ యూ బాబా. ఓం శాంతి. థ్యాంక్ యూ.